సంక్షేమమే తమ ప్రభుత్వ పరమావధి అని, పేదలు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులతో ముచ్చటించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. గత పాలనలో ప్రజలకు నిర్లక్ష్యం చేసిన పాలకులకు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ధర్మపురికి ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని హామీనిచ్చారు. తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ధర్మపురిని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ వాడకు సంబంధించిన సమస్యల విషయంలో తమ్ముడు లక్ష్మణ్ చెప్పాడు, అన్న ఇక్కడ వాడల్లో బస్సులు తిరుగుతూ అనేక సమస్యలు నా దృష్టికి వచ్చినాయన్న. అమ్మ ఒక విషయం, అన్ని సమస్యలు వచ్చినాయి, అన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ సమస్యల పరిష్కారం విషయంలో రేపు ఇక్కడ ప్రజలంతా నన్ను చల్లగా చూసి నన్ను ఆశీర్వదించినాక మొదటి యొక్క శంకుస్థాపన ఫౌండేషన్ ఇక్కడనే చేయాలని తమ్ముడు నా దృష్టికి తీసుకెళ్తున్న సందర్భంలో 2014 నుంచి మీ చెల్లెలకు తెలుసు, మా అక్కలకు తెలుసు, మా తల్లులకు తెలుసు, యువమిత్రులందరికీ తెలుసు. 14 నుంచి టీఆర్ఎస్ పార్టీ 18 నుంచి 23 వరకు వారే రాజ్యమేది, వారే రాజులు, వారే మంత్రులు. మాకెవరు ఎదురు లేదని చెప్పి ఎన్నడన్నా మన వాడకు వచ్చి, మన వాడలో ఎవరైనా చనిపోతే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వచ్చి, ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు వచ్చి ఎవరు చనిపోయింది, ఎందుకు చనిపోయింది